చాలామందైతే ఇలా అంటుంటారండి. ఏంటంటే కొత్తక వింత, పాతక రోత అంటారు. నాకది ఎందుకు అన్నారో అనేది నాకస్సలు అర్థం కాదు. ఎందుకంటే మనము కొత్తదనాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఎట్ ద సేమ్ టైమ్ మనము పాతతనాన్ని కూడా మనం ఫాలో అవుతున్నాము. ఏమి లేదండి. ఒకప్పుడంటే మా నాయనమ్మ వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడంట సో, అన్నం కూరలు వండడానికి ఇంట్లో చాలామందుండి కొంచెం కరువు కాటకాల వల్ల సో, వాళ్ళు సక్కగా అన్నం తినేవాళ్ళు కాదంట. సో, కారము అవి వెల్లుల్లి కారాలు ఇప్పుడు ట్రై చేస్తున్నారు కదా! సో, మా నాయనమ్మ వాళ్ళు అలా తినేవారంటండి. కానీ అదే స్టేజ్‌లో ఇప్పుడు చాలామంది వాళ్ళ దగ్గర కొనుక్కునే స్తోమత ఉంది. మంచి కూరగాయలు, చికెన్‌లు, మటన్‌లు, బిర్యానీలు అన్నీ తినే స్తోమత ఉన్నా కానీ సో, ఇప్పుడందరూ వెల్లుల్లి కారాలు సో, వెల్లుల్లి ఏమంటారు మ్యాగీస్ ఇవన్నీ ట్రై చేస్తున్నారు. మొత్తం కారంతోనే రైస్‌గా ప్రిపేర్ చేసుకొని తింటున్నారు. సో, ఎన్ని కూరలు ఉన్నా గానీ పచ్చళ్ళకిచ్చే ప్రిఫరెన్స్ పచ్చళ్ళకిచ్చేదండి. మరి పాతక రోత అని ఎందుకన్నారో నాకైతే అర్థం కాదు. సో, నాకు చెప్పాలనిపించింది ఈ విషయం. సో, మనం అలాంటివైతే ఫాలో అవుతున్నాం కదా! సో, ఆ సామెత ఎందుకన్నారో దాన్నైతే వదిలేయండి. నేనైతే ఈరోజు పల్లి చాట్ అయితే చేశాను. చాలా సింపుల్‌గా చేశాను. సో, ఒక గ్లాస్ వరకు అయితే నేను పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు తీసుకొని దాన్ని బాయిల్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత సో, ఇలాగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కొంచెం గరం మసాలా అలాగే ఉప్పు అండ్ కొంచెం అరచెక్క అయితే నేను నిమ్మ చెక్క కొంచెం అయితే పిండుతున్నాను ఇందులో. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఇందులో కావాలంటే టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చట్పటా చాలా బావుంటుందండి. పుల్ల పుల్లగా, తీయ తీయగా చాలా బావుంటుంది. సో, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయొచ్చు. నేనిక్కడ మర్చిపోయాననమాట. సో, యాడ్ చేయలేదు అందుకే. సో, సింపుల్ అండి ఇంతే. మీకు నచ్చింది ఈ వీడియో లైక్ చేయండి.